తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు రాష్ట్ర గీతం ఆవిష్కరణపై రగడ రాజుకుంటోంది. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. రాష్ట్ర చిహ్నంలో ప్రజల ఆలోచనలు, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఆ మేరకు పలు మార్పులు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేసిన తెలంగాణ గీతాన్ని ఆంధ్రకు చెందిన సంగీత దర్శకునితో స్వరకల్పన చేయించినా సహించేది లేదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. చిహ్నంలో కాకతీయ కళాతోరణం గుర్తును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ తదితరులు నిన్న ఖిలావరంగల్లో నిరసనకు దిగారు. ఇవాళ సైతం నిరసనలకు పిలుపునిచ్చారు. కాసేపట్లో చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసన చేపట్టనున్నారు. తాజా పరిణామాలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. శతాబ్దాలుగా హైదరాబాద్కు చిహ్నంగా ఉందని, హైదరాబాద్ గురించి తలచుకుంటే చార్మినార్ గుర్తుకు వస్తుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ కట్టడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను చూపుతూ లోగో నుంచి తొలగిస్తుందని తన ట్వీట్లో కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గీతం ఆవిష్కరణపై రగడ రాజుకుంటోంది. అధికార కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. రాష్ట్ర చిహ్నంలో ప్రజల ఆలోచనలు, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఆ మేరకు పలు మార్పులు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు చార్మినార్ వద్ద నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నరసింహరావు, ఇవాళ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. కేటీఆర్ కూడా చార్మినార్ వద్ద నిరసనకు దిగనున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏం చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు, ఏంటి వివరాలు అక్కడి నుంచి? ఎస్ నవీన్, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి అటు అధికార కాంగ్రెస్ పార్టీ, దాంతో పాటుగా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమయ్యాయి. అందుకోసము ఆ సందర్భంగా కొన్ని కార్యక్రమాలకు కూడా ఆ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేస్తాము. ఆ చిహ్నంలో అందుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి లేకుండా కూడా మార్పులు చేస్తామనేటువంటి ఒక ప్రకటనని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఆ దిశగా కొన్ని లోగోస్ని తయారు చేపించారు. జూన్ 2 నుంచి దాన్ని అమల్లోకి కూడా తీసుకురాబోతున్నారు. ఇక అదేవిధంగా జాతీయ గీతం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా జయ జయ తెలంగాణ పాటని అందశ్రీ రాశారు. అయితే తెలంగాణ ఉద్యమ కాలంలోనే దాన్ని రాష్ట్ర గీతంగా దాన్ని చేస్తామని చెప్పారు. కానీ ఆనాడు చేయనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని రాష్ట్ర గీతంగా జూన్ 2 నుంచి అధికారికంగా ప్రకటించబోతా ఉంది. అయితే ఈ సందర్భంగా దానికి స్వరకల్పన చేసేటువంటి సమయంలో ఆ బాధ్యతల్ని కీరవానికి అందించారు. సో ఆస్కార్ అవార్డు గ్రహీత. సో దానిపైన ఇప్పుడు ఈ రెండు విషయాలపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉంది, తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతా ఉంది. ప్రధానంగా రాష్ట్ర లోగోలో రాచరికపు ఆనవాళ్ళంటూ చార్మినార్ని, అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తొలగించేటువంటి ప్రయత్నాలని, కుట్రల్ని చేస్తూ ఉన్నారు. అయితే వాటిని రాచరికపు ఆనవాళ్లుగా చూడడానికి వీలు లేదు. అవి రాచరికపు ఆనవాళ్ళము శుద్ధ అబద్ధము. నిజానికి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర గీతంగా చెప్తున్నటువంటి జయ జయ హే తెలంగాణ గీతంలోనే
స్వయంగా ఇటు చార్మినార్ను ప్రశంసిస్తూ ఆ పాటలో పేర్కొన్నారు. అదేవిధంగా అటు కాకతీయ కళా వైభవాన్ని పేర్కొంటూ కూడా ఆ గేయంలో ఉంది. అలాంటిది గేయంలో ఆ విధంగా ప్రశంసిస్తూ రాస్తూ ఇప్పుడు మాత్రం వీటిని రాచరికపు ఆనవాళ్ళంటూ గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ అని చెప్పి కీర్తించారు చార్మినార్ గురించి ఆ పాటలో. అదేవిధంగా కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప అంటూ ఆ కాకతీయ కళాతోరణాన్ని కూడా ప్రశంసించారు. అలాంటి వాటిని ఈరోజు రాచరికపు ఆనవాళ్ళంటూ తొలగించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. నిజానికి హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తొస్తుంది. హైదరాబాద్కి షాన్ నిషాన్ చార్మినారే అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన. 400 సంవత్సరాల క్రితము ఒక ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెట్టినటువంటి సందర్భంలో ఒక నిషాన్గా నిర్మించినటువంటి ఒక గొప్ప కట్టడము. ఇది వారసత్వ కట్టడంగా కూడా గుర్తింపు పొందింది. అలాంటి దాన్ని తొలగించడం అనేటువంటిది సరికాదు అని చెప్పి నిరసనని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. అదేవిధంగా కాకతీయుల కళా వైభవానికి చిహ్నము కాకతీయ కళాతోరణమే తప్ప అది కాకతీయుల రాచరికపు ఆనవాళ్ళని చెప్పే విధంగా ఉండదు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వము అనాలోచితంగా అనారోగ్యకంగా చేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు చార్మినార్ వద్దకి నిరసన తెలిపేందుకు మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతా ఉన్నారు. సో కేటీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు నగరానికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం చార్మినార్ వద్ద ఉన్నాము. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ ఇక్కడ ప్లెకార్డ్స్ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ చిహ్నాన్ని తొలగించకూడదని చెప్పి నినాదాలని చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఇక్కడికి. మరి కాసేపట్లోనే కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ వెంట సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, తాటికొండ రాజయ్య మరికొంతమంది నేతలతో కలిసి ఆయన తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చార్మినార్ సందర్శించి ఇక్కడ నిరసనని తెలియజేస్తారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా. అనంతరం మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీరు ఈ రోజు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలపడానికి ఏంటి రీజన్ ఏంటి? సార్, మనం చూసాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సంబంధం లేని వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎంతోమంది అమరులతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఓన్లీ ఒక కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి ఒక కోపంతో కావాలని ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఇలాంటి అరాచకాలను తెలంగాణ ప్రజలు గ్రహించాలి. ముఖ్యంగా ఏంటంటే చార్మినార్ సింబల్ తీసేసి అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, చార్మినార్ ఉన్నటువంటి వాస్తవానికి దాని యొక్క స్వభావం దాని ఉన్నటువంటి పూర్వపద తెలుసుకొని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని చెప్పి భావిస్తాం. ఓకే, ఇది హైదరాబాద్ గొప్పతనానికి సంబంధించినటువంటిదే. కానీ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో మాత్రమే ఇలాంటి నిర్ణయాలని రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. అందుకోసమే ఈ నిరసనని తెలియజేస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఇక్కడికి రాబోతా ఉన్నారు. నవీన్.